నెక్స్ట్ మనం తిరుపతి వెళ్దాం. తిరుపతి జిల్లాలో ఫ్రీ హోల్డ్లో ఉన్న 76,000 ఎకరాల భూముల విచారణ చివరి దశకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 30,000 ఎకరాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 60,000 ఎకరాల రికార్డులని పరిశీలించారు. శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు, చంద్రగిరి మండలాల్లో 1000 ఎకరాల విలువైన భూముల్ని గుర్తించారు. వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2000 సంవత్సరానికి ముందు భూముల్ని ఫ్రీ హోల్డ్ చేయగా 2020 వరకు వర్తింపజేశారు అధికారులు. ఈ స్కామ్ పై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై జిల్లా అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పెడుతోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు. థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే ఫ్రీ హోల్డ్ భూమి పేరుతో డీకేటీ పట్టాలను పేదలు తాము విక్రయించుకొని తాము కష్టాల నుంచి బయటపడే అవకాశం వెసులుబాటు కల్పిస్తామని చెప్పంటూ కూడా డీకేటీ భూములకు సంబంధించి గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యాల్లోనే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే చుక్కల భూములు కానీ లేదంటే ప్రభుత్వ పరంబోకు భూములు కానీ భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వం పేరుతో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఫ్రీ హోల్డ్ పేరుతోటి అప్పుడున్నటువంటి నాయకులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డట్టు ప్రభుత్వం విచారణలో తేలింది. ఏదైతే మదనపల్లె కలెక్టర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజలు అప్పటి ఆర్థిక కార్యదర్శి సిసోడియాని కలిసి ఆయనకు వినతి పత్రాలు ఇచ్చే నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్రీ హోల్డ్ మీద ఏమేమి జరిగింది అనేది ప్రభుత్వం దృష్టి సారించే నేపథ్యంలో దీని విచారణపై కూడా తిరుపతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున విచారణ అయితే సాగుతోంది. 76,000 ఎకరాలు ఏదైతే ఫ్రీ హోల్డ్ కిందకు వచ్చాయి, వీటిని భూముల రిజిస్ట్రేషన్లు చేతుల మార్పులు జరిగాయని చెప్పని గుర్తించినటువంటి అధికారులు దాదాపు 30,000 ఎకరాలకు సంబంధించి నిబంధనలన్నింటినీ గాలికి వదిలిపెట్టి అధికారులు ఇష్టారాజ్యంగా అప్పటి అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తొలగి వాటిని ఇతరులకు కట్టబెట్టినట్టు కూడా ఈ విచారణలో తేలినట్టు తెలుస్తోంది. దీంతోపాటు ఏదైతే అప్పుడు సాధారణంగా ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి విచారణ దరఖాస్తు చేసుకున్న తర్వాత విఆర్ఓ నుంచి డిప్యూటీ తహసీల్దార్ నుంచి తహసీల్దార్, ఆ తర్వాత ఆర్డీఓ నుంచి జేసీకి వెళ్ళిన తర్వాత జేసీ అనుమతితోటి ఈ ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించిన వివరాలన్నీ రిలీజ్ చేయడము, వాటిని రికార్డుల నుంచి తొలగించడం ఇట్లా చేయాల్సిన పరిస్థితి అయితే ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా దాన్ని అధికారుల మీద పూర్తిస్థాయి ఒత్తిడి తెచ్చినటువంటి నాయకులు ఆ భూములని దాదాపు 3,000 ఎకరాల వరకు కేవలం తహసీల్దార్ స్థాయిలోనే వాటిని రికార్డుల నుంచి తొలగించి తమ పేరుతో రిజిస్టర్ పొందినట్టు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. చంద్రగిరి, అలాగే శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు ఈ 4 మండలాల్లోనే దాదాపు 1000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములన్నీ కూడా ఇతరుల పేరుతోటి మార్చేసి వాళ్ళ పేరుతో రికార్డులు ఆన్లైన్ చేయడం కానీ వాళ్ళకి రికార్డులు ఇవ్వడం కానీ మొత్తం మార్పింగ్ అంతా జరిగిపోయినట్టు కూడా అధికారులు ఈ విచారణలో తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే పెద్ద ఎత్తున తహసీల్దారులు, విఆర్ఓలు, డిప్యూటీ తహసీల్దారులు పెద్ద ఎత్తున కింది స్థాయిలోనే అవినీతికి పాల్పడ్డారు, వీళ్ళు రికార్డులు గల్లంత చేశారని చెప్పిన ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వారిపై చర్యలకు చేపట్టాలంటే ఎన్ని వందల మంది మీద చర్యలు చేసుకోవాలి, ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్న దాని మీద అధికారులు మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రేణిగుంట మండలంలో ప్రభుత్వం సంబంధించిన భూములు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇక్కడ ఇప్పటికే ఎలక్ట్రానిక్ సిటీని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అక్కడ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పేరుతో ఇప్పటికే చాలా సంస్థలు పనిచేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములతో పాటు డీకేటీ భూములు కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలోని నాయకులందరూ ఆక్రమించుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారని చెప్పి కూడా అధికారులు గుర్తించడం జరిగింది. కాలువ పరంబోకులు, అలాగే ప్రభుత్వ పరంబోకు భూములు, బీడు భూములు, ఏదైతే పశువుల మేత కోసం విడిచినటువంటి ప్రభుత్వ భూములు కూడా బంజరు భూములను కూడా కైవసం ఈ రికార్డులు మార్చి కొంతమంది తమ పేర్ల తోటి రికార్డులు సృష్టించుకున్నట్లు కూడా అధికారుల విచారణలో తెలియడంతో ఇప్పుడు అధికారులు ఎలాగా ఈ అంశాలను బయటికి తీసుకురావాలి, ఏ రూపంలో వీటి మీద చర్యలు తీసుకునేదానికి సిఫార్సు చేయాలన్న అంశం మీద కొంత మీమాంసలో అయితే పడ్డట్టుంది. ఎందుకంటే ఉన్న సిబ్బంది అందరినీ తొలగించి మళ్ళా సిబ్బంది నియామకం చేసుకోవాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అలాగని వీళ్ళ మీద కేవలం సస్పెన్షన్ వేసి వదిలేస్తే భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళు ఇలాంటి తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి చర్యలు రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఉన్నాయి, రెవెన్యూ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దాని మీద కూడా తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారులు కూడా దీని మీద ఒక కసరత్తు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. మరో 16,000 ఎకరాలు
ఎకరాలకు సంబంధించిన భూముల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పని ఇంకా అధికారులు నిర్ణయించిన నేపథ్యంలో ఈ 16,000 ఎకరాల్లో ఎన్ని వేల ఎకరాలు ఫ్రీ హోల్డ్ కింద రిలీజ్ చేశారు, అలాగే చుక్కల భూములుగా ఉన్నటువంటి ఈ భూములను రిజిస్ట్రేషన్లు ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకోసం చేశారు అన్న దాని మీద కూడా ఇప్పుడు అధికారులు అయితే చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే దానికి సంబంధించిన రికార్డులన్నింటినీ బయటపెట్టి ఎవరు వీటికి బాధ్యత వహిస్తారు, ఎవరు ప్రమేయం దీంట్లో ఉందన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున విచారణకు ఆదేశించి దాని మీద ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారన్న అంశాలను కూడా వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బిఎఫ్ మసూదన్ రెడ్డి ఆయన అనుచరగణం పెద్ద ఎత్తున భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు కానీ భూములకు సంబంధించిన ఆక్రమణ కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున చేశారని చెప్పి అప్పట్లో ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వచ్చే నేపథ్యంలో దీనికి సంబంధించి శ్రీకాళహస్తి రెవెన్యూ అధికారులు కూడా పెద్ద ఎత్తున దీని మీద దృష్టి సారిస్తారు. దీంతో పాటు కూటమి నేతలు కూడా అధికారులపై ఎక్కడెక్కడ ఏ భూములు అన్యాక్రాంతం చేశారు, ప్రజల పేరుతో ఉన్న భూములు ఎలా తీసుకున్నారు, ఎలా బెదిరించి స్వాధీనం చేసుకున్నారు, ఎలా రిజిస్ట్రేషన్లు జరిగాయి అన్న దాని మీద కూడా వాళ్ళు కూడా విచారణ సాగిస్తూ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ వాటి రికార్డులన్నీ ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులకు ఇస్తున్న పరిస్థితుల్లో వీటికి సంబంధించి కూడా అధికారులు సమగ్రంగా సర్వే చేసి దానికి విచారణ జరిపి దాని మీద చర్యలు చేపట్టడానికి కూడా సమాయత్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. యామిని.